నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. బీజేపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి గారు ఈరోజు మనతో ఉన్నారు. అసలు ఉద్యమం సమయంలో ఏం జరిగింది, కాంగ్రెస్ పార్టీని వీడి ఆయన బీజేపీలో ఎందుకు చేరారు, అసలు కాంగ్రెస్ని వీడటానికి కారణాలేంటి, ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏంటి, ఇలాంటి విషయాలన్నీ ఆయనతోనే మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. బాగున్నారా? బాగున్నామ్మా. సో ఉద్యమం సమయంలో అసలు ఏం జరిగింది, ఇలాంటి విషయాలన్నీ మీరు బాగా దగ్గరగా అప్పటి రాజకీయాలు చూశారు కాబట్టి మీతో ఆ విషయాలన్నీ కూడా ఒకసారి మాట్లాడదాం అనుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, రోషయ్య గారిని సీఎం సీట్ నుంచి తప్పించి కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం అవ్వడానికి ఎవరు ప్రపోజ్ చేశారు? అసలు యాక్చువల్గా కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎవరు ప్రపోజ్ చేస్తే రాలేదండి. యాక్చువల్గా జనరల్గా పార్టీ, ఏ పార్టీ అయినా ఫస్ట్ లాయలిటీ, క్యారెక్టర్, ఎక్స్పీరియన్స్, స్ట్రాటజీస్, గుడ్ విల్, ఇవి చూస్తాయి. కిరణ్ కుమార్ రెడ్డి గారి తండ్రి 5 టర్ములు ఎమ్మెల్యే, సేమ్ పార్టీలో. కిరణ్ కుమార్ రెడ్డి గారు 5 టర్ములు ఎమ్మెల్యే, సేమ్ పార్టీ. ప్లస్ కిరణ్ కుమార్ రెడ్డి బార్న్ బ్రాటప్ హైదరాబాద్, 2 ప్రాంతాలకు పరిచయుడు. నేను హైదరాబాద్ వాసిని, ఆయన మీరు అనుకున్నట్టు చిత్తూరు వాసి అయితే నేను అతని మిత్రుని అవునో కాకపోదు. లైక్ వైజ్ అతని సీఎం కావట్లో మెయిన్ లాయలిటీ పనిచేసింది, దానికి తోడు ఆయన ఎక్స్పీరియన్స్ కూడా పనిచేసింది యాజ్ ఎ స్పీకర్గా. ఓకే. అయితే రోషయ్య కుర్చీ దిగడానికి కిరణ్ కుమార్ రెడ్డే కారణం అనేటువంటి ఆరోపణలు కానీ, అసలు రోషయ్య మీద చాలా కంప్లైంట్స్ కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు చేశారంట, నిజమేనా? స్వాభావికంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలియని ఏంటంటే ఆయనకి ఎప్పుడు ఒకరికి నెగటివ్ మాట్లాడడం కానీ, అసలు అతను స్వాభావికంగానే అట్లుండడు. అతను ఎవరికి ఆయనే కాదు, అతని శత్రువుల కోసం కూడా మాట్లాడమంటే కూడా మాట్లాడు. ఆయన జిల్లాలో వైరుధ్యంగా బాగా వ్యతిరేకం ఉన్న వాళ్ళని కూడా ఆయన సీఎం ఉన్నప్పుడు ఏదైనా పనికి వస్తే ఫస్ట్ వాళ్ళని అడ్రస్ చేస్తుంది ఆయన స్వభావం. అది చాలా తప్పు. ఎవరని రోషయ్య వారు మంచి స్నేహితులు, కాకపోతే ఆయనకు డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు, కానీ అట్లాంటిది ఏం లేదు. కానీ పార్టీ పరంగా ఏమి విభేదాలు అలా వాళ్ళిద్దరి మధ్య అయితే ఏం లేవంటారా? ఎప్పుడు లేవు. వ్యక్తిగతంగా కానీ పార్టీ లేవు. వాళ్ళ నాన్నతో పనిచేసిన అతని మీద ఎందుకు ఉంటుంది? అతనికి అసలే లేదు. అండ్ ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారికిను సోనియా గాంధీకి మధ్య ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఏంటి, ఆయనకి సీఎం పదవి ఇవ్వడం వెనక ఉన్నటువంటి కారణాలు? ఆయన లాయలిటీ. సో లాయల్టీ. కిరణ్ కుమార్ రెడ్డి గారు తండ్రి అందులో పనిచేశాడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు పనిచేశారు. పార్టీకి లాయల్గా ఉన్నాడు, సిన్సియర్గా ఉన్నాడు, ఆనెస్ట్గా ఉన్నాడు. సో ఏమి ఒప్పందం లాంటిది? ఒప్పందం నథింగ్. ఆయన లాయలిటీ అతనికి లాభం చేసింది. కిరణ్ కుమార్ రెడ్డి స్టేట్ విభజనకి సహకరిస్తానని ఏమైనా హామీ ఇచ్చారా, అందుకే సీఎం పదవి తీసుకున్నారా, లేదంటే సీఎం పదవి వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని ఏమైనా అణిచివేస్తా అని చెప్పేసి అనుకున్నారా? ఆ ఇష్యూయే రాలేదు కిరణ్ కుమార్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు. అప్పుడున్న పరిస్థితుల్లో బెస్ట్ సీఎంగా ఎవరు ఉంటారు, ఎవరు బాగుంటారు అన్న ఉద్దేశంతోనే తీసుకున్నాం. ఉద్యమాలు క్రమక్రమంగా పెరుగుతుంటుంటే హైకమాండ్ డబుల్ స్టాండర్డ్గా బిహేవియర్ చేసింది. సీఎంతోనే ఒకటి డిస్కస్ చేసింది, బయట ఉద్యమాన్ని చూసి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అది కొంచెము వైరుధ్యాలకు దారి తీసింది. కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా చెప్పింది ఏంటంటే, హైకమాండ్ సెంట్రల్ పార్లమెంటరీ పార్టీ ఏదైనా తీసుకుంటే దానికి పార్టీ కట్టుబడి ఉంటుంది అన్నది. కానీ అంతకుముందు మాట్లాడిన దానికి తర్వాత జరిగిన దానికి చాలా వైరుధ్యాలు ఉండే. అంటే ఏం డిస్కషన్ జరిగి ఉండొచ్చు? ఏదైనా ఉద్యమాన్ని అణిచివేయడానికి ఏమన్నా ప్లాన్ వేసారా కిరణ్ కుమార్ రెడ్డి? ఉద్యమము 50 ఏళ్ళ చరిత్రలో ఉద్యమాన్ని అణిచివేసిన విధానాన్ని చూసి కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూడండి మీరు. ట్యాంక్ బండ్ దగ్గర అంత పెద్ద ఉద్యమం జరిగినప్పుడు ఒక చిన్న స్లాబ్ కూడా జరగలేదు. అంతకన్నా మంచిగా ల్యాండ్ మెయింటైన్ చేసిన ఒక సీఎంను చూపించండి. బ్రహ్మానందరెడ్డి గారి నుంచి ఇప్పటిదాకా మనుషులను చంపారు, కానీ ఒక్క ఎన్కౌంటర్ చూపించిరా? జరగలేదు కదా. ఉద్యమాన్ని అణిచివేయాలనుకోలేదు. అనుకోలే కాదు, ఆయన స్వాభావికంగా అట్లా కాదు. ఇక్కడ పుట్టిన ప్రాంతం ఇష్యూ మీద మాట్లాడుతుంది. ఏ ఇష్యూలు 2 ప్రాంతాల ఇష్యూలు ఉన్నప్పుడు మాట్లాడింది, కానీ ఉద్యమం గురించి ఎప్పుడు మాట్లాడు. అది చాలా తప్పు. మీడియాలు కొంత చెప్పిండొచ్చు, కానీ అది చాలా తప్పు. ఆయనకు ఆలోచన లేదు, ఇప్పుడు కూడా ఆలోచన లేదు. అండ్ మీరు కూడా అప్పట్లో ఉద్యమం వైపు, అంటే తెలంగాణకి మద్దతుగా ఉన్నారా, లేదంటే ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నారా? నేను తెలంగాణ కానీ కాదు, పార్టీ ఏ స్టాండ్ ఉంటే దానికి ఉంటా అని చెప్పిన. అట్లా ఉండమనే కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిండు. స్వాభావికంగా ఏ ప్రాంతం వాళ్ళకి ఏది ఇష్టం ఉంటే అది చేయండి అన్నాడు. మిత్రులకు ఇచ్చిన ఆయన అడ్వైజే అది. నేను నాకన్నా ఎక్కువ క్లోజ్ ఉన్న మిత్రులు నేను అనుకోను పార్టీలో. ఆయన చెప్పిండు, మీ స్టాండ్ మీ ప్రాంతం, ఆ ఇష్యూ అన్నాడు. ప్రాంతం అని కూడా కాదు,
ఎవరు ఏ ఇష్యూను ఎట్లా అడ్రస్ చేయాలనుకుంటే అట్లా చేయాలన్నది ఆయన కోరిక. సో మీరు ఆ సమయంలో ఏదన్నా బాగా ఇబ్బంది పడ్డ సందర్భం ఏంటి? అంటే ఉద్యమం వల్ల ఏమన్నా మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నారా, లేదంటే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? నేను ఎప్పుడు ఏమి ఇబ్బంది పడలేదు. ఉమ్, నేను ఏ ఉద్యమ మిత్రులను పొడగొట్టుకోలేదు. ఉమ్, అట్లాని పార్టీ స్టాండ్కు వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడలేదు. ఉద్యమంలో పనిచేసేవారిని నేను ఎప్పుడు వ్యతిరేకం చేయలేదు. కానీ మీ వ్యక్తిగతంగా మాత్రం అప్పుడు విభజనకు, రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఉండేనా? నేను లైవ్లోనే చెప్పినా కదా, పార్టీ డెసిషన్ ఈజ్ మై డెసిషన్. అండ్ ఎంఐఎం నేత అక్బరుద్దీన్కి కిరణ్ కుమార్ రెడ్డికి మధ్య ఉన్నటువంటి గొడవలు ఏంటి అసలు? అప్పట్లో అక్బరుద్దీన్ అరెస్ట్ కూడా చేసినట్లున్నారు. ఆ ఎపిసోడ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఏం గొడవ లేదు. ఇద్దరు మంచి పబ్లిక్ స్కూల్ చదివినారు, మంచి ఫ్రెండ్స్ కూడా. అక్బరుద్దీన్కు అక్కడ ఓల్డ్ సిటీలో ఒక యాక్సిడెంట్ జరిగింది, అతను పొడిచిండ్రు. అతను స్వయంగా 2 కోట్ల వరకు మెడికల్ రిలీఫ్ ఇచ్చినాడు సీఎం. కాకపోతే ఏంటంటే చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి టెంపుల్ను వాళ్ళు ఎవ్రీ ఇయరు తార్పాలు చేంజ్ చేస్తూ ఉంటారు. అది చెయ్యని అని కిరణ్ కుమార్ రెడ్డిని ఛాలెంజ్ చేసి నీ సంగతి చూస్తా అన్నట్టుగా మాట్లాడి, అది చూడలేదు కదా, ఇద్దరిని లోపలేసి ఆ తార్పాలు వేయించాడు, ఆ టెంపుల్ పూజలు పునస్కారాలు చేయించాడు. సింపుల్ అది. అతను అందరిని బెదిరించినట్టు కిరణ్ కుమార్ రెడ్డి గారిని బెదిరించినాడు. నేను 40-50 ఏళ్ళకి వెళ్ళి ముఖ్యమంత్రులను చూస్తున్నా, ఆయన ఎంత ఎంత మెత్తతనంతో ఉంటాడో అంత బోల్డ్ కూడా ఉంటాడు ఒక ఇష్యూ మీద. ఉదాహరణ కోదండరాము అసలు ఎలక్షన్స్ ఎగ్జామినేషనే జరగనీయ ఉద్యోగాలకు అన్నాడు. జరిపించిండు కదా, వచ్చినాయి కదా 2 లక్షలు 3 లక్షల ఉద్యోగాలు. అట్లా ఉండే టైప్ ఆయన. వారు బెదిరిస్తే బెదిరే టైప్ కాదు. అట్లానే అహంకారంగా కూడా ఉండేటోడు కాదు. మీరు చూడండి, సామాన్యుడు కూడా కలిసే సీఎం ఎవరు అన్నాడంటే ఆయన్నే. రాజశేఖర రెడ్డి అన్న కొంత లిమిటెడ్ పీపుల్ని కలిసేటోడు. ఆయన ఎవరినైనా కలుస్తుండు, తన తిట్టినోడు వచ్చినా కలుస్తుండు. ఎంతమంది లెఫ్ట్ ఉద్యమకారులు కూడా వస్తే వాళ్ళని కలిసిండు కాదు. ఉదాహరణకు ఒక పెద్ద లెఫ్ట్ ఉద్యమకారునికి 10 లక్షలు మెడికల్ రిలీఫ్ ఇచ్చింది. అతను 40 ఏళ్ళు అండర్గ్రౌండ్ నుండి వచ్చినా కానీ అండర్గ్రౌండే మెడికలే నా సీఎం దగ్గరకు వచ్చి నేను ఇచ్చినాను. దట్ ఈస్ ద స్పెషల్. అండ్ కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణని వ్యతిరేకించడం వెనక ఎవరున్నారు? అంటే చంద్రబాబు ఉన్నారా, లేదంటే సమైక్యవాదులు ఉన్నారా, లేదా ఇందాక మీరు అన్నట్టు పార్టీ అంతర్గతంగా స్టాండ్ మార్చడమేనా? అంటే సోనియా గాంధీ పార్టీ స్టాండ్ మార్చడమే. ఒకసారి ఇది మాట్లాడమని పార్టీ ఒక అడ్రస్ చేసి తర్వాత సడన్ గా చేంజ్ చేయటమే కదా. లేకపోతే ఎందుకు కిరణ్ కుమార్ రెడ్డికి మొదలే చెప్పుంటే ఆయన దాన్ని అందరి ముందు ఒప్పుకుంటుండే కదా. రోజు ఒక స్టాండ్ పార్టీ తీసుకోవటం వల్లనే పార్టీ కూడా నష్టం జరిగింది కదా 2 రాష్ట్రాల్లో. దానికి నష్టం కారణం ఇది ఉంటుందనే కదా ఆయన చెప్పింది. ఇప్పుడు జరిగింది కూడా అదే కదా. అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డికి ఉన్న అతి పెద్ద సమస్య ఏంటి? కేసీఆరా లేకపోతే జగనా? వాళ్ళిద్దరే సమస్య కాదు. ఆయనకి ఇంకా చాలా నిరుద్యోగులను అడ్రస్ చేయాలని ఉండే. ఇప్పుడు ఆడ ఓల్డ్ సిటీలో కట్టిన ఉస్మానియా హాస్పిటల్ కట్టాలని ఉండే. చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కొంత ఉద్యమం వల్ల కొంచెం వెనుకబడిన మాట వాస్తవం. అండ్ కేసీఆర్కి కిరణ్ కుమార్ రెడ్డికి ఎలాంటి సంబంధాలు ఉండేవి? సత్సంబంధాలు ఉన్నాయా? అసలు కేసీఆర్ను కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పుడు ఇష్యూ కిందనే చూడకపోతుంది. నేను కేసీఆర్ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ జరిగిన ఉద్యమాలను వాళ్ళని ఎట్లా అడ్రస్ చేయాలనే దాని మీద తప్ప ఆయనకేం ఎప్పుడు వ్యక్తిగత పగలు కానీ వాళ్ళకి వ్యతిరేకత కానీ లేదు. అండ్ అంత ఉద్యమం జరుగుతున్నా కూడా కేసీఆర్ మీద ఎందుకని ఎట్లాంటి చర్యలు కూడా తీసుకోలేదు? అంటే ఆయన మీద ఏమైనా చర్యలు తీసుకుంటే గవర్నమెంట్కి ఏమైనా ఇబ్బంది అవుతుందని భావించారు అప్పుడు? అతని మీద కాక వేరేళ్ళ మీద ఎవరి మీద తీసుకున్నది చెప్పండి. పోనీ నిజంగా కూడా ఆ రైలు ఉద్యమం నడుస్తున్నప్పుడు ఆ రైల్వే స్టేషన్కి పోయి మేము ఆపుతామని అన్నాడు. చాలామంది అన్నారు, కాంగ్రెస్ వాదులే అన్నారు. అంటే ఉద్యమం ఎంత తీవ్రంగా ఉందో అందరికీ తెలుసు. అట్లాంటి సమయంలో అదే ఉద్యమం ఎంత తీవ్రతగా ఉన్నా ఆయన వ్యక్తిగతంగా ఆయన యాటిట్యూడే కాదు, రివెంజ్గా వ్యతిరేకం చేసే యాటిట్యూడే కాదు. అంటే కేసీఆర్ మీద కానీ ఎవరి మీద ఆయన ఎందుకు తీసుకుంటారు? అంటే ఉద్యమానికి కూడా ఒక ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నారా? ప్రాధాన్యత కన్నా ఎక్కువ ఆయన దాన్ని ఇష్యూ చేయదలుచుకోలే. ఆయన పార్టీ స్టాండ్స్ ఏ ఉంటే దాని మీద పట్టి పనిచేస్తామనండి. పార్టీయే డబుల్ స్టాండర్డ్గా ఉంటే కదా. ఒకసారి ఏమో దాన్ని న్యూట్రల్గా ఉందామని, ఒకసారి ఏమో కలిసి ఉందామని, ఒకసారి ఏమో ఇమ్మీడియట్గా డెసిషన్ తీసుకున్నట్ల కన్ఫ్యూజ్ అయింది. కిరణ్ కుమార్ రెడ్డి మొదటి నుంచి ఏదైనా మీరు డెసిషన్ చెప్తే నాకు చెప్తే దాన్ని బట్టే నేను మాట్లాడతాను, అంత తప్ప వేరేది ఏం లేదు కదా. సో ఆ ఇష్యూ మీద కొన్ని పత్రికలు, కొంతమంది లీడర్లు, కొంతమంది వాదులు
ఆయన తెలంగాణకు వ్యతిరేకంగా ఎట్లా ప్రచారం చేయాలని చూసిరు, కానీ ఇప్పుడు కూడా ఆయనకు ఎప్పుడు లేరు. ఆయనకు ఇప్పుడు చూడు, తెలంగాణకు 8 మెడికల్ కాలేజీలు ఇచ్చారు. మహేందర్ రెడ్డికి మహేందర్ రెడ్డి గారికి ఇచ్చిండా మెడికల్ కాలేజ్, రామ్మోహన్ రెడ్డికి ఇచ్చిండా మెడికల్ కాలేజ్, మళ్ళీ అక్కడ ఇచ్చిండా, ఇప్పుడున్న బీజేపీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్కి ఇచ్చిండా, అపోలోకి ఇచ్చిండా, మల్లారెడ్డికి ఇచ్చిండా, ఇవన్నీ తెలంగాణకి ఇచ్చినాయి కదా. తెలంగాణకు వ్యతిరేకైతే ఇన్ని మెడికల్ కాలేజీలు ఎక్కడన్నా వచ్చినాయా, ఎప్పుడన్నా వచ్చినాయా? కానీ ఇష్యూ ఇట్లా ప్రొజెక్ట్ అయ్యేసరికి ఆయన ఏమన్నా అప్పటి ఇష్యూ మీద అట్లా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా? కదా, అప్పుడే ఇచ్చిండు కదా ఇవన్నీ వచ్చినాయి, అప్పుడే మెడికల్ కాలేజ్. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్కటి రాలే కదా. అట్లా వ్యక్తిగతంగా వ్యతిరేకం ఉంటే రాదు కదా. తెలంగాణని ఎప్పుడు బాగుండాలనేది చూసిండు. అండ్ లాస్ట్ బాల్ 6 కదేంటి సార్? అది పార్టీ చెప్పింది, అది ఇవ్వటానికి వీలు లేదు, ఇచ్చేటట్టు లేదని. అది ఆయన చెప్పిండు అంతే. లాస్ట్కి ఏం చెప్తారు అన్నది చెప్పాడు. అందులో పెద్ద అది ఇష్యూ ఏం కాదు అది. అండ్ ఇంకొక వర్షన్ కూడా ఏంటంటే కేసీఆర్ ధాటికి, ఆయన వ్యూహరచనకి, ఆయన ప్లానింగ్కి కిరణ్ కుమార్ రెడ్డి తట్టుకోలేకపోయారా అనేటువంటి ఒక డౌట్. అసలు కేసీఆర్ ప్లాన్ లేదు, కేసీఆర్ ఉద్యమంలా నడిపించింది లేదు. అసలు ప్లానింగ్ అనేది లేకుండానే హైకమాండ్ ఒక డెసిషన్ తీసుకుంది. కేసీఆర్ పార్లమెంట్లోనే లేడు, అది వచ్చినప్పుడు ఇట్ ఈస్ ఎ ప్యూర్లీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినది. అందులో ఒప్పుకోకపోయినా ఒప్పుకున్నాం. బీజేపీ కూడా 100% సపోర్ట్ చేసింది, అదర్వైజ్ వచ్చేది కాదు. ఇద్దరు అనుకొని చేసింది. అండ్ మీకు కిరణ్ కుమార్ రెడ్డి గారికి చాలా మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ ఆయన మీతో టచ్లో ఉన్నారా? వారిని నిలిచిపెట్టి నేను అసలు ఎప్పుడు ఉన్నాను. ఎందుకంటే కాలేజీ నుంచి ఇప్పటిదాకా వారితో ఎప్పటికైనా కలిసే ఉన్నాం, ఫ్యూచర్లో కూడా కలిసే ఉంటాం. అండ్ మీరు 30 ఏళ్ళు కాంగ్రెస్లో పనిచేసి ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళడానికి రీజన్ ఏంటి సార్? యాక్చువల్గా నాకు కాంగ్రెస్ అంటే మొదటి నుంచి విద్యార్థి దశ నుంచి ఉన్నా. నేను 1978లోనే నేను రాష్ట్ర ఎన్ఎస్ఏ అధ్యక్షునిగా పనిచేసాను. ఈ మధ్యకాలంలో అయ్యే కాంగ్రెస్లో ఈ ఆయారాం గయారాంలకే ప్రాముఖ్యత ఇవ్వటము, పార్టీ ఐడియాలజీ కన్నా, క్యారెక్టర్ కన్నా అసలు పార్టీకి సంబంధం లేని వాళ్ళకే ప్రాముఖ్యత ఇవ్వటము, అది నాకు కొంచెం బాధేసిన విషయం. రెండవది లీడర్షిప్. రాహుల్ గాంధీ లీడర్షిప్ ఏంటంటే నువ్వు 50 సార్లు పోయి కలిసినా నీ పేరు జ్ఞాపకం ఉండదు. అసలు నాయకత్వం మీద ఎందుకు పనిచేయాలి? అదే ఇందిరాగాంధీ ఉన్నదంటే ఒక కార్యకర్త పనిచేస్తుందంటే వాళ్ళ కుటుంబాలతో సహా సంబంధాలు పెడుతుంది. సీనియర్స్ అంటే గౌరవం ఉంటుంది. పార్టీ ఏదైనా పాలసీ తీసుకుంటే అందరు ఒపీనియన్ తీసుకుంటారు. అది ఇవాళ లేదు. ఐడియాలజీ లేదు, లాయలిటీ లేదు, ఇంకా లీడర్షిప్ను కాపాడుకున్న తపన కూడా లేదు. అసలు పార్టీలు ఎట్లా పనిచేయాలి? అదే చూడండి, బీజేపీ ఓ సామాన్య కార్యకర్త కిషన్ రెడ్డి గారిని ఇలా సెంట్రల్ క్యాబినెట్లో తీసుకుందా లేదా? అవును. ఓ సామాన్య కార్యకర్తను మోడీని ప్రధానమంత్రిని చేసి, ఇక్కడ రాహుల్ గాంధీ అసలు మీరెవరో గుర్తుపెట్టుకోని అంటున్నారు. ఆయన 40 ఏళ్ళు పనిచేసిన ఆయన చరిత్రని ఆయనకు తెలియనప్పుడు పార్టీ ఎట్లా నడుస్తుంది చెప్పండి? వాళ్ళ నానమ్మతో పనిచేసినాం, వాళ్ళ నాన్నతో పనిచేసినాం, వాళ్ళ అమ్మతో పనిచేసిన అతన్ని లేదంటే ఏం రాజకీయం చేయొచ్చు? బీజేపీలో చేరడం వెనక కిరణ్ కుమార్ రెడ్డి గారు లేరా? వ్యక్తిగతంగా నాకు ఆయన అంటే అభిమానము. ఆయనకు కూడా ఈ ఒపీనియన్ ఉండే కొంచెము. కలిసి పోదామంటే సరే, ఒక నాయకుడు చెప్తున్న దాన్ని కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండొచ్చు, కానీ మేజర్ రీజన్ మాత్రం ఇదే. అండ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి విషయంలో ఎందుకని చెప్పేసి ఈ జాప్యత జరుగుతుంది? అండ్ నెక్స్ట్ అధ్యక్షుడు ఎవరయ్యే అవకాశం ఉంది? నాకు పేరు తెలుసు కదా, కానీ చెప్తే బాగుండదు. అంటే అవకాశం ఉందన్నదన్నే చెప్పండి, మా సత్యాగ్రహి ద్వారా కనీసం ముందుగా చెప్పిన వారు అవుతారు. నాకు తెలిసినంత వరకు ఈటలకు ఎక్కువ అడ్వాంటేజ్, ఇంకా అంతకన్నా ఎక్కువ నేను చెప్పదలుచుకోలేదు. ఓకే. అండ్ నెక్స్ట్ బీజేపీ టార్గెట్ తెలంగాణ అంటారా, కర్ణాటక అంటారా? బీజేపీ మెయిన్ టార్గెట్ ఆంధ్ర. తెలంగాణ టార్గెటే కదా. ఆల్రెడీ మేము సగానికన్నా ఎక్కువ ఎంపీలు గెలిచినాము, అన్నీ మేము పాజిటివ్గానే ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వం ఒక్కటి రావాలి, అది పెద్ద టార్గెట్ కాదు మాకు. సో మెయిన్ ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక మేము ఆల్రెడీ ఇంతకుముందు వచ్చి మేజర్గా దాని మీద పనిచేస్తుంది. ఒకవేళ ఈటెల గారే మీరు అన్నట్టుగా అధ్యక్షుడు అయితే కనుక ఎవరికి అడ్వాంటేజ్ ఉంటుంది పార్టీలో? అండ్ మీకు కూడా ఆయనతో ఎలాంటి అనుబంధం ఉంది? ఈటెల గారు అయితే సామాన్యుల పక్షాన్ని అడ్రస్, అన్ని కులాలు సంతోషపడతారు. ఆయన మొదటి నుంచి కూడా ఆయన ఫ్యామిలీ లైఫ్ కూడా చూడండి, ఆయన భార్య రెడ్డి, ఆయన బీసీ, అందరినీ కలుపుకొని తీసుకుపోయే స్వభావం, మంచి మనిషి కూడా. నాకు ఇప్పుడే కాదు, కాలేజ్ దశల నుంచి కూడా
పరిచయం ఉంది కాబట్టి చెప్పగలను. అండ్ ఇంకొక విషయం సార్, ఇది కూడా అప్పటికి సంబంధించిందే. అంటే మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారికి సన్నిహితులు కాబట్టి మీకు అప్పట్లో ఎమ్మెల్సీ పదవి వచ్చిందా? అట్లా అని కాదు, పార్టీలో లాయల్గా పనిచేసిన కార్యకర్తలు అందరినీ అడ్డేట్ చేశారు. ఫారూక్ ఇచ్చిండు అంటే ఫారూక్ ఎందుకు ఇచ్చిండు? కిరణ్ కుమార్ రెడ్డి గారు. ప్రభాకర్కి ఇచ్చిండు, ఎందుకు ఇచ్చిండు? వాళ్ళందరూ కిరణ్ కుమార్. కాకపోతే నేనంటే కొంచెం ప్రేమ ఉండొచ్చు కాక మొదటి నుంచి పరిచయం ఉంది, వాళ్ళ నాన్నతో పనిచేసిండు, అంతేగాని వేరేదేమి. అండ్ కిరణ్ కుమార్ రెడ్డి గారితో మీరు సన్నిహితంగా ఉన్నప్పటికీ కూడా జై సమైక్యాంధ్ర పార్టీకి మీరు సపోర్ట్ చేయలేదు, ఎందుకని? నేను సమాఖ్య అంటే ఆయన ఆ పార్టీ ఒకటి పెట్టినప్పుడు కూడా ఆయన ఇద్దరు రోజు కలిసి పార్టీ ఆఫీస్కి పోయేది. నేను ఎప్పుడు పొలిటికల్గా డిఫరెన్స్గా చూడలేదు. ఆయన మంచి స్నేహితుడు కూడా. అన్న నేను పార్టీ పెట్టుకున్నా కానీ ఈ ప్రాంతంలో నువ్వు నివసించాలి, నువ్వు రాజకీయాలు చేయాలి, నువ్వు నీ పార్టీలు ఉండటమే నీకు ధర్మము అని నేను అడ్వైజ్ ఇచ్చింది ఆయన. నేను ఆయన చేరమంటే చేరటోనేమో, ఆయన అర్సన్ టైప్ కాదు. అండ్ అప్పట్లో ఉన్న టీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్సీలంతా కూడా అప్పుడు జాయిన్ అయిపోయారు, కానీ మీరు మాత్రం వెళ్ళలే. అంటే మీకు ఆహ్వానం లేదా, లేదంటే మీరే వెళ్ళదలుచుకోలేదా పార్టీలోకి? నేను క్యాబినెట్ స్టేట్ విప్ ఇస్తా అన్నారు, నేను విప్ ఉంటా అన్నాను. 2 టర్ములు ఎక్స్టెన్షన్ ఇస్తా అన్నారు. మీరు ఎవరినైనా అడగండి, ఇప్పుడు కాదంటలేదు. నేను పార్టీ లాయాలిటీ వదిలేదలుచుకోలేదు. నేను పార్టీలో వాళ్ళు చేసిన నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను ఎప్పుడు మిస్యూజ్ చేయొద్దు కూడా. అంతవరకు నేను లాయల్గా ఉన్నాను. అండ్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ అయిన తర్వాతనే చాలామంది పార్టీ వీడారు అనేది నిజమా కాదా? అది కొంతవరకు కరెక్టే. ఆయన ఏమో మారిందంటూ ఈ మధ్య నేను కలవలేదు, అతని దగ్గరికి వెళ్ళి చూడలేదు. మేము మెయిన్గా మాట్లాడింది, నేను దిగ్విజయ్ సింగ్ గారిని, చిదంబరం గారిని తో చాలా రోజులు కలిసి పనిచేసిన, వాళ్ళని వదిలిపెట్టిన అన్న బాధ నాకు చాలా ఉంది. వాళ్ళు చాలా సిన్సియర్ లీడర్స్, మంచి నాయకులు. అండ్ రాహుల్ బిహేవియర్ మీద కూడా మీరు విమర్శలు చేశారు. సో రాహుల్ గాంధీకి లీడర్షిప్ క్వాలిటీస్ లేవంటారా? అంటే నాకు ఆ ఒపీనియన్ లేదు, కానీ ఆయన తీసుకునే డెసిషన్స్ అట్లుంటాయి. ఒక నాయకుడు అంటే తన పార్టీలో సంవత్సరాల కొద్ది పనిచేసే నాయకత్వాన్ని కాపాడుకునే గుణం ఉండాలి కదా, అది లోపించిందని నేను ఫీల్ అవుతాను. ఇంకా అందులో సోనియా గాంధీ అట్లా కాదు. సో రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి ఉన్నటువంటి తేడా మీరేం గమనించారు? చాలా ఫరక్ ఉంది. ఆమె డెఫినెట్లీ పార్టీకి లాయల్గా ఉన్నోళ్ళం కానీ, పార్టీలో పనిచేసేటోళ్ళం కానీ గౌరవించే స్వభావం ఉంది. వీరికి కూడా వస్తుందేమో, ఇప్పటికైతే రాలేదు, రావాలని నాకు అనుకుంటున్నాను. అండ్ కాంగ్రెస్లో ఎంతోమంది సీనియర్లు ఉన్నా కూడా రేవంత్ని సీఎం చేశారు. సో దీన్ని ఎలా చూడాలి? అంటే సీనియర్స్లో సత్తా లేదనుకోవాలా? అట్లా కాదు, పార్టీ డెసిషన్స్ జనరల్గా కొన్నిసార్లు కొన్ని రిస్కులు చేస్తారు, దానివల్ల పార్టీకి లాభం అవుతుంది, నష్టం అవుతుంది. అట్లాంటి కారణాలు ఉండొచ్చు. వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించాలన్నది నా తపన కాదు, కానీ పార్టీలో మంచి మంచి నాయకత్వం ఉంది, దాన్ని బయటికి తీయటమే గొప్పతనం కదా. అదే లీడర్షిప్లో ఉన్న గొప్పతనం నా ఒపీనియన్. నాయకత్వం లేదని కాదు. ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ తీసుకొచ్చింది, మరి ఎట్లా తీసుకురాగలిగిండ్రు? క్వాలిటీస్ ఉన్నాయి. ఆయన కూడా ఎన్ఎస్వి, యూత్ కాంగ్రెస్ అవన్నీ కష్టపడి పనిచేసిండు, అట్లా తేవాలని నా కోరిక. సో పరిస్థితులు అన్నీ చూస్తుంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కేవలం తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, ఈ 3 రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది. అండ్ రీసెంట్గా ఢిల్లీ ఎన్నికల్లో కూడా ఓడిపోయింది. సో కాంగ్రెస్ పని అయిపోయింది అనుకోవాలా సార్? ఇప్పుడు చూస్తుంటే అట్లే కనబడుతుంది కదా. రాడికల్ మార్పులు రానంత వరకు, రాడికల్ చేంజ్ రానంత వరకు పార్టీ ఎదగదు. సిద్ధాంతాలను పక్కదారి పట్టించేంత వరకు పార్టీ ఎదగదు. పార్టీలో పనిచేసే నిజమైన కార్యకర్తను అడ్రస్ చేయనంత వరకు పార్టీ ఎదగదు, ఇంకా లోపలికి పోతుంది. ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ లాంటి మహానాయకుడిని ప్రెసిడెంట్గా నామినేషన్ చేస్తామని రాత్రి చెప్పి పొద్దున్న తీసుకొచ్చి వేరే నాయకుడిని పెట్టింది. దానివల్ల పార్టీకి లాభమైందా నష్టమైందా చెప్పండి? మంచి నాయకుడు ఖర్గే గారు కాదని కాదు, వయసు రిజిస్టర్ కానీ వేరే రిజిస్టర్ కానీ నార్త్ ఇండియాలో మనకు స్ట్రాంగ్ లీడర్ కావాలి కదా, అవునా కాదా? సౌత్లో ఉన్నది, కర్ణాటకలో ఆల్రెడీ ఉన్నది కదా, నార్త్ నుంచి ఒక టాప్ లీడర్ని తేవాలి కదా, తేలేకపోయింది కదా. అది ఇన్ఎక్స్పీరియన్స్ కాదా, పార్టీ వీక్నెస్ కాదా? అసలు అన్ని తప్పులను చూసే కదా మేము ఆ పార్టీలోకి వెళ్ళి బయటికి రాగలిగాం. అండ్ షర్మిల పార్టీలో కూడా మీరు జాయిన్ అవ్వాలని ప్రయత్నించినట్టున్నారు. అసలు షర్మిల తెలంగాణ బిడ్డ అంటారా, ఆంధ్ర బిడ్డ అంటారా? నేను షర్మిల పార్టీలో జాయిన్ అయిన కాదు, షర్మిలతో
కలవడానికి పోయిన కారణాలు వేరున్నాయి. వాళ్ళ షర్మిల గారి తల్లి నన్ను వాళ్ళ ఇంటికి ఆహ్వానిస్తే పోయిన నేను నా జీవితంలో అట్లా అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆయన ఇంటికి పోయినంటే ఆ పార్టీలో చేరుతామన్నా నేను లైవ్లో చెప్పిన నేను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ మారా అని చెప్పిన వాళ్ళ ఇంట్లోనే చెప్పిన. కాకపోతే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన చుట్టూ తిరిగి ఒకసారి వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు సతీమని పిలిస్తే పోకపోవటం అధర్మం అని పోయినా నేను. నాకు షర్మిల గారి మీద రాజకీయాలు ఒపీనియన్ లేదు, డిసొపీనియన్ కూడా లేదు. సో ఆమె తెలంగాణ ఆంధ్ర అనేది మీ అది ఒపీనియన్? పెద్ద ఇష్యూ కాదు. ఐడియాలజికల్గా పనిచేసేటప్పుడు ఏ ప్రాంతం వారైనా నిజంగా ఏ ప్రాంతానికైనా పనిచేస్తే దాన్ని ఆహ్వానించాలి. స్పెషల్లీ ఒక మహిళను ఎప్పుడు సపోర్ట్ చేయాలి. దేశంలో మహిళలను ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి. అప్పుడే నిజమైన రాజకీయాలు వస్తాయి. అండ్ బీజేపీలో 3 వర్గాలు ఉన్నాయి. ఒకటి బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్. మరి మీరే వర్గం? నేను బీజేపీ వర్గం. సో ఎవరి వర్గం కాదంటారు? బీజేపీ వర్గం అంటున్నా. మీకు పార్టీ నుంచి వచ్చిన హామీ ఏంటి? నేను ఎప్పుడు హామీలు తీసుకొని రాజకీయాలు చేయాలి. ఐడియాలజీని నమ్మితే పోతున్నాను. అట్లా అంటే నాకు కేసీఆర్ ఏదంటే అది చేస్తాను తయారు. మరి పోలే కదండి. సో కరెక్ట్ అసెంబ్లీ ఎన్నికల ముందే ఎందుకు బండి సంజయ్ని అధ్యక్షుడి రేస్ నుంచి తప్పించారు, పదవి నుంచి? నేను అప్పటికి యాక్టివ్గా లేను ఆ పార్టీలో. అది హైకమాండ్ డెసిషన్. అది నాకు అసలు ఐడియా కూడా లేదు. అండ్ బండి సంజయ్ వల్లే బీజేపీలో జోష్ వచ్చిందనేది నిజమా కాదా? పార్టీలో అందరి కాంట్రిబ్యూషన్ ఉంటేనే జోషి వస్తుందాం. ఇండివిజువల్తో ఏ పార్టీ ఎదగదు. అది అనుకుంటే కూడా తప్పు. పార్టీ కార్యకర్తలతో జోషి వస్తుంది, నాయకులతో జోషి రా. అది ఎవరన్నా అనుకుంటే వాళ్ళ సంతోషానికి వదిలేయాలి. అండ్ గద్దర్ మీద బండి సంజయ్ వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తారా? అంటే ఈ గద్దర్ గారిది ఎట్లుంటుందంటే, గద్దర్ గారు చాలా బాధలు ఉన్నప్పుడు, ఉదాహరణకు ఆయనకు దెబ్బలు జరిగి బుల్లెట్లు జరిగినప్పుడు వాస్తవికంగా నేను పోయి చూసిన, అతనికి సాయం కూడా చేసిన. అతను చచ్చిపోయినప్పుడు అందరు పోయి జై 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 కొట్టిరు. నేను అప్పుడు పోలేదు. కొండ లక్ష్మణ్ బాబూజీ సావక ముందు అతని దగ్గరికి ఎవరు పోలేదు. నేను పోయినా చనిపోయినా. మనుషుల స్వభావమే అదే. సపోర్ట్ చేయడం ఏంది? తెలంగాణ పౌరులు ఎవరైనా తెలంగాణ ప్రాంతానికి ఎన్నో ఇష్యూస్లో పనిచేసినామని గౌరవించాలనేది నా స్వభావం. అండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడానికి కారణాలు ఏంటని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడైతే మీరు బీజేపీలో ఉన్నారు, కానీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం ఏంటి? అంటే ఒకే దినంలో పార్టీ ఆకాశానికి పోయి ఒకే నిమిషంలో కింద పడదు కదమ్మా ఏ పార్టీ. మొదటి నుంచి కూడా బీజేపీ కొంచెం సౌత్లో వీక్ ఉన్న వాట వాస్తవమే. ఇప్పుడు అయింది కదా. అండ్ కులగణన సర్వేని మీరు ఎట్లా చూస్తారు? ముఖ్యంగా ఈ రీసెంట్ టైమ్స్లో తీన్మార్ మల్లన్న చేస్తున్నటువంటి వ్యాఖ్యలు రెడ్ల మీద. నేను అది మాట్లాడినా కానీ అది మాట్లాడితే ఏమవుతుందంటే మనం ఆది మానవులకు రాజకీయాలు మాట్లాడినట్టు ఉంటుంది. నేను ఏదో ఇంటర్వ్యూలో చెప్పినమ్మా, రాయలసీమ మన ఆంధ్రాలో రెడ్ల వర్సెస్ కమ్మ వర్సెస్. అసలు ఈ కులాలు ఎట్లా వచ్చినాయంటే అమ్మా, స్పెషల్లీ కమ్మ చెప్తుంది, అది మెయిన్గా అగ్రికల్చర్ సెక్టర్, వ్యవసాయం కుటుంబాలు. రెడ్డు కూడా వ్యవసాయం కుటుంబం. అవి కలిసే వ్యవసాయాలు చేసినాయి. అయితే క్రమక్రమంగా కొంత ఫర్టిలైజర్ ల్యాండ్స్ ఉన్న ఏరియాలన్నీ వ్యాపారాలకు పోయినాయి. అయితే కొంచెం పొలిటికల్ వైరుధ్యాలు ఉండే. కానీ నా అనుభవంలో చెప్తున్నా, కమ్మాస్ ఆర్ వెరీ హెల్పింగ్ నేచర్ టు అదర్ కమ్యూనిటీస్. అది తెలియక తిడుతుండే. నా కాలేజ్ దశలో నుంచి చాలామంది మిత్రులను చూసినా కానీ నేను ఇంతకుముందు వేరే ఛానల్ ఇస్తే కూడా చాలా అప్రిషియేట్ చేసి, కమ్మాస్ ఆర్ జనరలీ హెల్ప్ఫుల్ టు ద అదర్ సెక్షన్, నాట్ ఓన్లీ కమ్మాస్. ఏ వ్యవసాయ కుటుంబాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు అందరినీ కలుపుకొని తీసుకుపోయే స్వభావం ఉండేవాళ్ళు. అందులో రెడ్లు కూడా ఉంటారు. ఇక ఎవరో ఏదో పనికిరాని విషయాలు మాట్లాడే దాని గురించి నేను మాట్లాడితే గౌరవం అనిపిస్తుంది. అండ్ ఈ ఎస్సీ వర్గీకరణ, బీసీ వర్గీకరణ, ఈ వీటి మీద కూడా మీ అభిప్రాయం చెప్పాలి సార్. ఎస్సీ వర్గీకరణ మంచిది. కృష్ణమాదిగ పోరాటాన్ని సపోర్ట్ చేయాల్సి. సో పద్మశ్రీ కూడా రావడాన్ని ఎలా చూస్తారు? ఈ డిజర్వ్ ఇట్. అతను చాలా డిజర్వ్ ఇట్. ఈజ్ నాకు చాలా మంచి స్నేహితుడు. సో పద్మశ్రీ వచ్చిన తర్వాత మాట్లాడారా ఆయనతో? నేను హైప్ ఉన్నప్పుడు మాట్లాడినా. ఓకే, కష్టం ఉంటే ఐ విల్ గో. అండ్ ఓవరాల్గా మీరు చూస్తున్నారు, ఒక ఏడాదిన్నర నుంచి రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉంది? అంటే కొంచెం డిస్ట్రాక్టింగ్ యాటిట్యూడ్ పోతుంది. అది పాలిటిక్స్లో మంచిది కాదు. పథకాలు ఏవి అందట్లేదని ప్రజలు తిడుతున్న పరిస్థితి. పథకాలు అందడానికన్నా డిస్ట్రాక్టింగ్ యాటిట్యూడ్ పోవద్దు. పథకాలు కొంతమందికి అందినప్పుడు కొంతమందికి తక్కువ పర్సెంటేజ్ అందనప్పుడు విమర్శిస్తారు, కానీ పథకాల కన్నా ఎక్కువ డిస్ట్రక్టివ్గా పోవద్దు, కన్స్ట్రక్షన్గా పోవాలి.
ఏమైనా లోపాలు ఉంటే మెల్లిగా సరి చేయాలి. లోపాలనే మొదలు టార్గెట్ చేయదు. దానం నాగేందర్ మాట్లాడింది చాలా కరెక్ట్గా మాట్లాడు, అంతకన్నా ఎక్కువ నేను చెప్పదలుచుకో. అండ్ మీకున్న ఎక్స్పీరియన్స్ దృష్ట్యా రాజకీయాల్లో ఎదగాలంటే ఏం చేయాలంటారు? ఇవాళ రాజకీయాలలో ఎదగాలంటే మా ఎక్స్పీరియన్స్ పనికిరాదేమోనమ్మా. ఇవాళ రేపు ఏంటంటే డబ్బులే ప్రాధాన్యత అయింది, సేవ అని లేదు. ఇవాళ నువ్వు నా మిత్రురాలు అనుకో, నీ కష్టం ఉంటే నేను నిలబడాలన్నది రాజకీయాలలో గొప్పతనం. నువ్వు పేదదాను కాబట్టి నీ దగ్గరికి రాను, అదే ఇవాళ రాజకీయం. అంతే, అది పోవాలా, అది పోతే రాజకీయాలు కరెక్టే. సో డబ్బే వెళ్తుందంటారు. డబ్బే And వెళ్తుంది, ముఖ్యంగా- క్యారెక్టర్ లాయలిటీ పనిచేయట్లేదు. డబ్బు లేకుంటే అగౌరవం కూడా చూస్తుంది. సో డబ్బు లేని రాజకీయాన్ని మనం చూసే పరిస్థితే లేదు. పోతుంది, ఇది టెంపరీ, మళ్ళీ బ్యాక్ టు ద పెవిలియన్ వస్తుంది. అండ్ రాజకీయాల్లో మీకు ఎదురైనటువంటి సమస్యలు ఏంటి, వాటిని ఎట్లా అధిగమించారు? అంటే ఫ్యామిలీకి సరిగ్గా టైం ఇవ్వకపోవటము, ఫ్యామిలీని నిర్లక్ష్యం చేయటం, అది మేజర్ ప్రాబ్లం అయింది. ఫ్యామిలీ బాగా సపోర్ట్ ఉన్నా వాళ్ళని నెగ్లెక్ట్ చేయటం వల్ల, సొసైటీ ప్రాధాన్యత అని ఫ్యామిలీ నెక్స్ట్ అనటం వల్ల చాలా సమస్యలు వచ్చాయి. అండ్ మీరు చూస్తూనే ఉన్నారు, ఫార్ములా ఈ రేస్ కానీ కాళేశ్వరం కానీ వీటిలో అవినీతి జరిగిందనేది నిజమేనా? అవినీతి అంటే అమ్మ, ఓ 5% 2% తీసుకుంటే ఇప్పుడున్న సమాజంలో అది అవినీతే కాదు. ఒక ప్రాజెక్ట్లో 30% మార్జిన్ అంటే ఎస్టిమేషన్ మీద 30% తీసుకుంటే అది కమిషన్ అనాలనా, దొంగతనం అనాలనా, ఏమనాలనో మాకు అర్థమవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ప్రాణహిత కానీ తేవాలంటే ఇప్పుడు తెలిసింది 110 120 టీఎంసీలు. దానికి ఎక్కడికి వెళ్ళి తీసినా కానీ 30,000 కోట్ల కన్నా ఎక్కువ కాదు, 1,75,000 కోట్లు అయింది. నీళ్ళు అయితే ఎక్కువ రాలే కదా, పెట్టుబడి అయితే పోయింది కదా. దానికి అర్థం ఏంది చెప్పండి? స్కూల్ పోయి పిల్లగారిని అడిగినా చెప్తాడు అది. అంటే కేసులు 120 టీఎంసీ వచ్చినాయి, 2 లక్షల కోట్లు అయింది, 1,75,000 ఇంకా నడుస్తూనే ఉంది. మనకు తక్కువ పైసలతోని అన్నే నీళ్ళు కావాలన్నా, ఎక్కువ పైసలతో అన్నే నీళ్ళు కావాలన్నా చెప్పుకంతే. నేను అంతకన్నా ఎక్కువ చెప్పదలుచుకోవాలి. తెలుగు రాష్ట్రాలలో ఇంత కరప్షన్ జరిగిన కేసీఆర్ యుగంలో జరిగినట్టు ఇంకా జరగనియదు కూడా, అంతకన్నా ఎక్కువ జరగలేదు. సో కేసులు నమోదైనా కూడా కేటీఆర్ మీద ఎందుకని చర్యలు లేవు? అదే మనం దాని మీద ప్రజలకు ఒక అభిప్రాయం ఏర్పడింది. మళ్ళీ ఆ కమిషన్లు తిన్న వాళ్ళంతా ఇంకా 2 దిక్కులు మారుతుండ్రా అన్నది డౌట్ వస్తుంది కదా. ఇలా ఎక్స్ కరెక్ట్ చేసిండు, మళ్ళీ వైతో కలుస్తుండేది, అదే వెరిఫై చేయాలి. తెలియని చెప్పటం అంత మంచి పద్ధతి కాదు. సో ఫైనల్గా కేసీఆర్ గారి మీద మీ అభిప్రాయం? ఈజ్ ఏ మంచి మాటకారి, విజన్ ఉన్న లీడర్ కాదు, మంచి మాటకారి. సో విజన్ లేనిదే తెలంగాణ వచ్చిందంటారా? ఆయన తెచ్చింది కాదమ్మా, తెలంగాణ పౌరుషంతో 1969లో ఆయన ఉండేనా తెలంగాణ కోసం పోరాడినా? తెలంగాణ ఈజ్ ఏ నిరంతరం జరిగిన సబ్జెక్ట్, తర్వాత వచ్చింది కదా. అందులో ఆయన ఒక యుగంలో ఒక్కోసారి మాట్లాడినాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం కేటాయించి సత్యాగ్రహితో మాట్లాడినందుకు.